ఈరోజు ఈనాడు పేపర్లోనే మెయిన్ పేజీలో ఉంది. పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు. ఈనాడులో రాసిందే ఏంటట 8: విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలపేట. ఈనాడులో ఫస్ట్ పేజీలో ఉంది ఇది. ఒకసారి ఈనాడు డైరెక్ట్ ఓపెన్ చేయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలపేట, వీటన్నిటి పరిధిలో 8 పారిశ్రామిక నగరాలు నిర్మిస్తారట. ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు హయాంలో నిర్మించినటువంటి పోర్ట్ ఉందా? సింగిల్ పోర్ట్. విశాఖపట్నం పోర్ట్ ఏమైనా చంద్రబాబు హయాంలో నిర్మించిందా? కాకినాడలో ఉన్నటువంటి గేట్వే పోర్ట్ కానీ యాంకరేజ్ పోర్ట్ కానీ చంద్రబాబు హయాంలో నిర్మించినవా? ఈరోజు కాకినాడలో మనం నిర్మిస్తున్నటువంటి SEZ పోర్టు చంద్రబాబు గారికి దానికి ఏమైనా సంబంధం ఉందా? కృష్ణపట్నం పోర్టు చంద్రబాబు గారి హయాంలో నిర్మించిందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కదా. మచిలీపట్నం పోర్టు చంద్రబాబు గారి హయాంలో ఏమైనా నిర్మించినారా? మన హయాంలోనే కదా నిర్మిస్తున్నాం. రామాయపట్నం పోర్టు ఎవరి హయాంలో అంటే నిర్మించాం. మూలపేట పోర్టు ఎవరి హయాంలో అంటే నిర్మిస్తూ ఉన్నాం. మనం ఇన్ని పోర్టులు మనం నిర్మిస్తే నువ్వు దావోసేలు డబ్బు కొట్టుకుంటావు. మా రాష్ట్రంలో ఇన్ని పోర్టులు ఉన్నాయి, అన్ని పోర్టులు ఉన్నాయి. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కావాలా? పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలా? పోర్ట్ లెడ్ SEZs కావాలా? ఓ పెట్రోకెమికల్ కారిడార్ అభివృద్ధి చెందాలంటే అక్కడ పోర్టు ఉండాలని చెప్పి డబ్బు కొట్టుకొని తిరుగుతావు. మరి ఈ హయాంలో నీ 14.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక పోర్టు కానీ ఒక హార్బర్ కానీ either ఫౌండేషన్ ఆర్ ఇనాగ్రేషన్, శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు చేశారా? మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పోర్టుల గురించి డప్పు కొడతారు. ఇవన్నీ ఎవరి హయాంలో నిర్మించింది? పోర్టులు హార్బర్లు ఏమో ప్రైవేటైజ్ చేస్తారా? ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు PPP మోడ్లోకి ఇచ్చేస్తారా, ప్రైవేట్కి ఇచ్చేస్తారా? ఏంటి అన్యాయం? మొన్న మాట్లాడారండి చంద్రబాబు గారు, ఇది ఇంకా దారుణం. ఇది గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నా డ్రీము, నా కళ. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రపోజల్స్ రూపొందించి DPRలు తయారు చేసినటువంటివి మనమే ఇచ్చాము. అప్పుడు వ్యాప్కోస్కి DPR తయారు చేయండి, దాన్ని ఎలాగన్నా టేకప్ చేద్దామని. ఇప్పుడు వచ్చి ఇదేదో ఆయన సొంత ఆలోచనలాగా మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, ఈ గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ ప్రాజెక్టును కూడా PPP మోడ్లో నిర్వహణకి ఇచ్చేస్తాడట. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడైనా నిర్వహణ ప్రైవేట్కి ఇవ్వడం అనేది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉందా? అసలు ఇది నాకు చెప్పాలి. ఇది గొప్ప ఆలోచన, ఇది గొప్ప విజన్ అని మళ్ళీ చంద్రబాబు గారు డప్పు కొడతారు. ఏంటిది? మీరేం ఉంచుతున్నారు నాకు అర్థమవుదు. మీరు వచ్చి ఏపీ స్టేట్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఏమో ప్రైవేటైజ్ చేస్తారు. ఆ పులివెందుల్లో ఉన్న ఏపీ స్టేట్ ల్యాబొరేటరీని సెంట్రల్ ల్యాబొరేటరీని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. మీరు ఆరోగ్యశ్రీ ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. అన్నిటినీ ప్రైవేట్కి ఇచ్చేస్తూ ఉన్నారు. మోరోవర్ ఇదేమి కొత్త కూడా కాదు. ఇది ప్రైవేటైజేషన్ మీద మీరు ఒక పుస్తకం రాశారు గతంలో. మీరు ఏదంటే ఒకసారి ఆ ప్రైవేటైజేషన్ మీద మీరు ఒకసారి అది ఓపెన్ చేయండి. ఒకసారి ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అని ఒక పుస్తకం రాశారు చంద్రబాబు గారు. ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అని ఒక పుస్తకం రాశారు చంద్రబాబు గారు. ఆయన అచీవ్మెంట్స్ ఇవి. ఆ పుస్తకంలోంచి తీసుకున్నటువంటి అచీవ్మెంట్ ఇది. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ రిఫార్మ్స్ అని అదొక చాప్టర్. అది మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ రిఫార్మ్స్ అని ఒక చాప్టర్. అది ఆ చాప్టర్లో phase 1, phase 2. phase 1 అంటే 1999 నుంచి 2002 వరకు 19 కంపెనీల్ని 19 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ టార్గెట్గా పెట్టుకుంటే 18 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని అచీవ్ చేసాడట ఆయన ప్రైవేటైజ్ చేయటానికి. ఏదో ప్రైవేటైజేషన్ ఆర్ క్లోజర్ ఆర్ రీస్ట్రక్చర్. చూసుకోండి దాని లిస్ట్ ఆవిడ ఉంది. 8 ఎంటర్ప్రైజెస్నేమో ప్రైవేటైజ్ చేశాడైనా, ఒక 6 ఎంటర్ప్రైజెస్నేమో క్లోజ్ చేశాడైనా. ఇది చాలా అవసరం. ఇది మీకు మరొక 4 రీస్ట్రక్చర్ చేశాడు. phase 2లో 2002 నుంచి 2006 వరకు మొత్తం 68 టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. 68. అందులో సంవత్సరానికి 15 చొప్పున either ప్రైవేటైజేషన్ ఆర్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని
మొత్తంగా 36 భ్రష్టు పట్టించాడు. 36 ఇన్స్టిట్యూట్స్ని భ్రష్టు పట్టించాడు ఆయన. దిస్ ఇస్ ది లిస్ట్. ఈరోజు మనకి గొప్పగా చూస్తున్నటువంటి టాటా మోటార్స్, వాల్టాస్ ఇవన్నీ కూడా గతంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కిందనే ఉండేవి. టెల్కో అని ఉండేది అప్పుడు టాటా మోటార్స్. వాల్టాస్ లిమిటెడ్ కూడా గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ కింద ఉండేది అప్పుడు. వీటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేశాడు ఈయన టైంలో. క్లోజ్ చేసినటువంటి ఫెడ్కాను, ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మరికొన్నిటినేమో రీస్ట్రక్చర్ చేశాడు కింద. అప్పుడు ఉన్నటువంటి మీ అవకాశంలోనేమో ఇన్ని ఇన్స్టిట్యూట్స్ని ప్రైవేటైజేషన్ క్లోజర్ చేసి